హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యకుమారి. ఇవాళ మనం చేసుకునే రెసిపీ బ్రెడ్ హల్వా. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, షుగర్, ఆయిల్, నెయ్యి, కోవా, జీడిపప్పు ముక్కలు, ఇలాచీ, షుగర్ చేసుకున్న పౌడర్. దీన్ని తయారు చేసుకునే విధానం: ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో రిఫైన్ ఆయిల్ పోసుకోవాలి. 1 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లోనే నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము బ్రెడ్ హల్వా చేసుకోవడానికి మెజర్మెంట్స్ చూద్దాం. 1 కప్, ఈ కప్పుతో 4 కప్స్ బ్రెడ్ పీసెస్ ఇలాగా సైడ్స్ కట్ చేసేసుకొని ఇలా వైట్ బ్రెడ్ తీసుకోవాలి. ఈ 4 కప్స్ బ్రెడ్కి 1.5 కప్ షుగర్ వేసుకోవాలి, స్వీట్నెస్. ఇప్పుడు బ్రెడ్ని ఈ నూనె నెయ్యి వేడి చేసుకున్నాం కదా, అందులో ఈ బ్రెడ్ని వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ని. ఇలా పీసెస్ అయిపోయిందని ఫీల్ అవ్వకూడదు, ఎలాగో మనం స్మాష్ చేసుకునేదేగా. తీసేసుకుందాం. ఇంకా డార్క్ కూడా అవ్వకూడదు, దీనికన్నా డార్క్ అయితే మన బ్రెడ్ హల్వా కలర్ డార్క్ వచ్చేస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వస్తే చాలు. అలాగే మనం తీసుకున్న 4 కప్స్ బ్రెడ్స్ని కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి, ఒక కప్ ఒకటి అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా సెకండ్ వాయి కూడా ఇలా తీసేసుకొని గోల్డెన్ బ్రౌన్ లాగా మిగిలిన 2 బౌల్స్ కూడా అలాగే ఫ్రై చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని సిరప్కి షుగర్ వేసుకోవాలి. ఏంటి మెజర్మెంట్స్? 4 కప్స్ బ్రెడ్స్కి 1.5 కప్ షుగర్. ఇందాక ఎవరిది ఆఫీస్ కదా. మనము 1 లీటర్ చిక్కటి కాచి చల్లారి పెట్టుకున్న పాలుని మనం వేపి పెట్టుకున్న బ్రెడ్ మీద వేసుకోవాలి. దాని మీదే నెయ్యి, చిక్కటి పాలు, లీటర్ పాలు పోసుకోవాలి. వేడి వేడి బ్రెడ్ మీద అలా పోసుకుంటే సౌండ్ భలే వస్తుంది. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇందాక మనము వేడి వేడి బ్రెడ్ మీద పాలు నెయ్యి వేసుకున్నాము. అది పీల్చేసుకుంది అని మీరు కంగారు పడకండి, అది టేస్ట్ కోసం మనం అలా వేసుకుంటాము. విత్ ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్. చూసారా, మన షుగర్ కరిగిపోయి కొంచెం లైట్గా పాకం. చూసారా, ఎస్, అలా అతుక్కోవాలి అంతే ఫింగర్స్. మరి ముదురు పాకం వస్తే మనం బ్రెడ్ వేసుకొని తిప్పలేము. మా అత్తయ్య గారు చూపించినట్టు అలాగా జస్ట్ టచ్ అవ్వాలి. ఇప్పుడు మనము వేపి పెట్టుకున్న బ్రెడ్ని అందులో వేసుకుందాం.
ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి లమ్స్ ఎక్కువ లేకుండా, బ్రెడ్ ముక్కలు పెద్ద పెద్దగా కనపడకుండా మెత్తగా ఇలాగా బీట్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఇప్పుడే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాం. షుగర్ ఇంకా ఇలాచీ కలిపి మిక్సీ కొట్టుకున్న ఇలాచీ పౌడర్. ఇంకో స్టవ్ మీద నెయ్యి వేసుకొని మన కాజు ఫ్రై చేసుకుందాం. దీన్ని మనము పప్పు గుత్తుతో బాగా స్మాష్ చేసుకోవాలి. బ్రెడ్ని క్వాంటిటీ ఎక్కువ మూలాన ఇలా ఎక్కువ స్మాష్ చేసుకోవాలి. ఇందాక మనం జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో ఇంకా మనం ఎక్స్ట్రా నెయ్యి వేసుకున్నాం. మన బ్రెడ్ హల్వాకి నెయ్యే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మన బ్రెడ్ హల్వా. మనం వేపి పెట్టుకున్న జీడిపప్పుల్ని మన బ్రెడ్ హల్వాలో వేసేద్దాం. కోవా కూడా అలాగే పైన వేసేద్దాం. బాగా మిక్స్ చేసుకుందాం. స్వీట్ కరెక్ట్గా సమానంగా సరిపోయింది మేము టేస్ట్ చూస్తే. మీకు కావాలనుకుంటే మీ తీపి తగ్గట్టు ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. టేస్టీ, వావ్, వెరీ డెలీషియస్. చూడ్డానికి భలే భలే ఉంది. డెలీషియస్, టేస్ట్ కూడా భలే కమ్మగా ఉంది. ఇంతన్నా మా అత్తయ్య చేసిన వంట కదా, కమ్మగా ఉంది. బ్రెడ్ హల్వా చూసారు కదా ఫ్రెండ్స్. తయారు చేసుకొని ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్స్లో చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.